ఎర్లీ 19th సెంచరీ ఆంధ్ర, తెలంగాణ, ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో రాగి ముద్ద ప్రధాన ఆహారంగా ఉండేది. ఫార్మింగ్ మరియు ఫిజికల్ లేబర్ చేసేవారు రాగి ముద్దని ఎక్కువగా ప్రిఫర్ చేసేవారు. ఇది స్లోగా డైజెస్ట్ అవుతూ కాన్స్టెంట్గా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉండేది. 1960లో వచ్చిన గ్రీన్ రెవల్యూషన్ మరియు కొన్ని ఎకనామికల్ పాలసీస్ పబ్లిక్ని మెల్లగా రాగి నుండి రైస్కి కన్వర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ టైంలో రైస్ ప్రొడక్షన్కి గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రయారిటీ అధికంగా ఉండడం వల్ల ఫార్మర్స్ కూడా రాగి కంటే రైస్ ప్రొడక్షన్కి ప్రయారిటీ ఇచ్చేవారు. ప్రొడక్టివిటీ కాస్ట్ అండ్ లేబర్ తగ్గడం వల్ల రైస్ ప్రొడక్షన్ పెరిగి రాగి ప్రొడక్షన్ అనేది తక్కువగా అవ్వడం జరిగింది. రాగిలో ఉండే కాల్షియం, ఐరన్ అండ్ న్యాచురల్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లైక్ ట్రిప్టోఫాన్ బోన్ డెన్సిటీ, హిమోగ్లోబిన్ అలాగే స్ట్రెంగ్త్ని పెంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. రైస్తో కంపేర్ చేస్తే రాగి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇది బాడీ షుగర్ స్పైక్ అవ్వకుండా చూస్తుంది. స్పెషల్లీ డయాబెటీస్తో సఫర్ అయ్యే వారికి రాగి ఒక సూపర్ ఫుడ్. దీన్ని మోడరేషన్లో తీసుకోవడం వల్ల డయాబెటీస్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి. అలాగే మీ డౌట్స్ని కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మోక్ష హోమియో. థ్యాంక్ యూ.